శివుడు మరియు పార్వతి ఇద్దరూ దైవదంపతులు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. వీరు మనందరికీ వైవాహిక బంధంలో ఎలా ఉండాలో నేర్పిస్తారు. ఒకరోజు పార్వతీదేవి తన భర్త అయిన శివుడిని ఆట పట్టించాలని అనుకుంది. ఆమె శివుడిని అడిగింది, స్వామీ, మీరు నన్ను మీ పక్కన ఎందుకు కూర్చోబెట్టుకున్నారు? నేను మీ సగం శరీరాన్ని ఎందుకు పంచుకోవాలి? అని అడిగింది. చిరునవ్వుతో పార్వతీ దేవి వైపు చూశాడు. ఆయనకు తెలుసు ఆమె ఉద్దేశం ఏమిటో. ఆయన ఇలా అన్నారు, దేవి, నువ్వు శక్తివి. నేను శివుడిని. శక్తి లేని శివుడు శవంతో సమానం. నువ్వు నాలో సగం. మనం ఇద్దరం ఒకటిగా ఉంటేనే ఈ సృష్టి సంపూర్ణంగా ఉంటుంది. నీ స్థానం నాకంటే ఏమాత్రం తక్కువ కాదు. ఆ తర్వాతే శివుడు మరియు పార్వతి అర్ధనారీశ్వరుడి రూపంలో ఒకటయ్యారు. అంటే సగం పురుషుడు శివుడు, సగం స్త్రీ పార్వతి. ఈ రూపం ఏం చెబుతుందంటే, ఈ ప్రపంచంలో స్త్రీపురుషులు ఇద్దరూ సమానమే, ఒకరి స్థానం ఇంకొకరి కంటే గొప్పది కాదు. ఇద్దరూ కలిస్తేనే కుటుంబం, సమాజం సంపూర్ణంగా మారుతుంది. పిల్లలు, గుర్తుంచుకోండి, మన కుటుంబంలో నాన్న, అమ్మ ఇద్దరూ ముఖ్యమైనవారే. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ, సమానంగా చూసుకున్నప్పుడే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది.